Hello guys, welcome to another video. Welcome to WWE Bad Blood event highlights in Telugu. ఈ రోజు WWE Bad Blood event లో ప్రియాంక బెల్లార్, జాడే కార్గిల్ అండ్ నయోమి వాళ్ళు ముగ్గురు వచ్చి స్టార్ట్ చేస్తారు WWE Bad Blood ఈవెంట్ ని. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇన్సైడ్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్. CM పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు ఇన్సైడ్ హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ లో. డ్రూ మ్యాకెంటైర్ ని టూల్స్ బాక్స్ తీసుకొని గుద్దుతే రక్తం వచ్చింది నెత్తిలకించి. చాలా డేంజరస్ గా మీరు చూసుకోవచ్చు. డ్రూ మ్యాకెంటైర్ డేంజరస్ గా ఒక క్లేమోర్ ని ఇస్తాడు, అయినా కూడా CM పంక్ కిక్అవుట్ చేస్తాడు. ఈ మ్యాచ్ లో ఒక డ్రూ మ్యాకెంటైర్ దే కాదు, CM పంక్ ముఖం మొత్తం పగిలిపోయింది అండ్ డ్రూ మ్యాకెంటైర్ మొత్తం రక్తం వచ్చేలా కొట్టాడు. CM పంక్ కూడా చాలా డేంజరస్ గా మీరు చూసుకోవచ్చు. అదే ఆ నట్లను టైట్ చేసేదాన్ని పట్టుకొని ఇక గుద్దుతే ఇక రక్తం ముఖం మొత్తం రక్తమే. చాలా డేంజరస్ గా మీరు చూసుకోవచ్చు. ముఖం మొత్తం రక్తమే. డ్రూ మ్యాకెంటైర్ది అండ్ CM పంక్ది ఇద్దరిది ముఖం మొత్తం రక్తాలే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. డ్రూ మ్యాకెంటైర్ CM పంక్ ని క్లేమోర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ క్లేమోర్ మొత్తం మిస్ అయిపోతుంది, మొత్తం తాకదు ఆయనకు. ఆ తర్వాత మరొక క్లేమోర్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ క్లేమోర్ కూడా మిస్ అయిపోతుంది, పోయి ఆయన నడుము మీదకే తాకుతుంది. చాలా డేంజరస్ గా. ఆ తర్వాత CM పంక్ GT5 ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. ఈ మ్యాచ్ ని హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ని గెలుచుకుంటాడు CM పంక్ ని ఆఖరికి ఆక్సిజన్ మాస్క్ వేసుకొని తీసుకెళ్లిరు. చాలా డేంజరస్ గా బ్లీడింగ్ అయింది ఇద్దరిది. ఆ తర్వాత WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో బేలీ వర్సెస్ నయా జాక్స్ వీళ్ళిద్దరి మధ్యలో WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పెద్ద పానం వర్సెస్ దొడ్డు పానం. చాలా డేంజరస్ మ్యాచ్ ఉండే వీళ్ళిద్దరి మధ్యలో. ఈ రోజు WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ఊరి అమ్ము ఏం గుద్దుకున్నాడు అనుకుంటున్నావు, నిజంగా చాలా డేంజరస్ గా గుద్దుకున్నారు ఈ మ్యాచ్ లో. టిఫినీ ఏమో క్యాష్ ఇన్ చేయడానికి వస్తుంది. ఈ మ్యాచ్ లో క్యాష్ ఇన్ చేయడానికి ఈ మ్యాచ్ లో రెఫరీకి వెతుకుతుంది, రెఫరీ ఏమో కింద పడిపోతుంది. చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు కదా. ఆ తర్వాత వేరే రెఫరీ వచ్చి ఆ బ్రీఫ్ కేస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే నయా జాక్స్ లేచి కూర్చోగానే ఆమె ఇక ఆ బ్రీఫ్ కేస్ ని తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది. చాలా డేంజరస్ గా గుద్దేస్తుంది టిఫినీ ట్రాసెస్ కి నయా జాక్స్. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అండ్ స్టిల్ WWE ఉమెన్స్ ఛాంపియన్ నయా జాక్స్ అండ్ WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఆ తర్వాత బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఓరి అమ్మో ఈ మ్యాచ్ ఏంద్రు. ఫిన్ బ్యాలర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది ఈ రోజు WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది చాలా డేంజరస్ గా ఆడి డేమియన్ ప్రీస్ట్ గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఆ తర్వాత WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో ది కింగ్ ట్రిపుల్ హెచ్ ఎంట్రీ ఇస్తాడు. ఇంకా 4 వారాలే ఉన్నాయి WWE క్రౌన్ జ్యువెల్ ఈవెంట్ కి. కింగ్ ట్రిపుల్ హెచ్ గా WWE క్రౌన్ జ్యువెల్ ఈవెంట్ లో ఒక టైటిల్ ని అనౌన్స్మెంట్ చేస్తాడు. దాని పేరే క్రౌన్ జ్యువెల్ బెల్ట్. ఈ బెల్ట్ ఎవరికి సొంతం అని అంటే WWE ఛాంపియన్ వర్సెస్ WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ పెట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఈ టైటిల్ సొంతం అన్నమాట. బెల్ట్ ఉన్న వాడికి ఇస్తే ఏం మజా రాదు, బెల్ట్ లేని వారికి ఇస్తే చాలా మజా వస్తుంది. బెల్ట్ లేని వారికి ఇవ్వరా బాబు, బెల్ట్ ఉన్న వారికి కాదు. ఆ తర్వాత WWE ఛాంపియన్ గుంతర్ ఎంట్రీ ఇస్తాడు. గుంతర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుంతర్ రాగానే ఇక బిల్ గోల్డ్బర్గ్ పైన ఏమో అంటాడు, ఇక చెడుగా ఏదో అంటాడు. అందుకే ఇక చూడు బిల్ గోల్డ్బర్గ్ కి కోపం వచ్చి ఇక రింగ్ అవతలకి వచ్చేస్తాడు. గుద్దుకోవడానికి రెడీగా ఉన్న సమయంలో సేమి జైన్ వచ్చి గుంతర్ని ఎడాపెడా వాడి గుద్దేస్తాడు. నిజంగా చాలా డేంజరస్ గా. ఆ తర్వాత WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో మరో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో డామినిక్ మిస్టీరియో గానికి ఆకాశంలో కట్టేస్తారు. చాలా డేంజరస్ గా. ఇక చూడు ఈ మ్యాచ్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇక డామినిక్ మిస్టీరియో ఆ జాలిని గుద్ది ఆ జాలి తలుపులు తీసుకొని కిందికి వచ్చేస్తాడు. రావడానికి ట్రై చేస్తాడు, కానీ కాళ్ళకేమో గొలుసు కట్టేసి ఉంటది. అందుకే వాడు వేలాడుతూనే ఉంటాడు. ఇక
ఇక రియా రిప్లీ దొరికింది ఛాన్స్ అనుకొని ఇక గొద్దుడు గుద్దేస్తుంది, క్యాండో స్టిక్ తీసుకొని గొద్దుడు గుద్దేస్తుంది చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత రకీల్ రోడ్రిగేజ్ వచ్చి రియా రిప్లీ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్ లివ్ మోర్గన్ గెలుచుకుంటది మరొకసారి. ఓ రకీల్ రోడ్రిగేజ్ అమ్మా, నీ బుగ్గలేండమ్మా, ఇంత చిన్నగా ఉన్నాయి, మొత్తం పిండేశారమ్మా ఎవరో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో జేకబ్ ఫాతు అండ్ సోలో సకోయా వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్. ఇక చూడు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇంత చిన్న ఈవెంట్ కి రెస్సల్ మేనియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. చాలా అంటే చాలా డేంజరస్ గా కోడీ రోడ్స్ ని చూడండి, మొత్తానికి మొత్తం రెస్సల్ మేనియాలో ఎలాగైతే ఎంట్రీ ఇస్తారో అలాగే ఈ రోజు ఎంట్రీ ఇచ్చారు వీళ్ళిద్దరు. రోమన్ రైన్స్ కూడా మొత్తానికి మొత్తం రెస్సల్ మేనియా లెవెల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఓరి నాయన ఓరియము, ఇదేం ఎంట్రీ బాబు, రెస్సల్ మేనియా లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు నిజంగా సరిపోయారు బాబు. నిజంగా ఆగమైంది ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఇక చూడు ఓటీసీ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్, ఓన్లీ ట్రైబల్ చీఫ్. ఏ ట్రైబల్ చీఫ్ ఎవరికి తెలియదు, కానీ ట్రైబల్ చీఫ్ మాత్రం ఒక్కడే, ది రోమన్ రైన్స్. ఈ రోజు బ్యాడ్ బ్లడా లేకపోతే రెస్సల్ మేనియానా అనిపించింది నిజంగా. ఏం రెస్సల్ మేనియా లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఇక చూడు మ్యాచ్ స్టార్ట్ అయింది, చాలా అంటే చాలా డేంజరస్ గా జేకబ్ ఫాతో అయితే చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టాడు. ఓరి నాయను, సోలో సకోయా కూడా మొత్తం పాల్ హేమెన్ లాగానే చేస్తున్నావు కదా, దండేసి దండం పెట్టినట్టు. ఓరి నాయను ఓరి అమ్ము, ఏం మ్యాచ్ అనుకుంటున్నావు, నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. రోమన్ రైన్స్ అయితే తగ్గదేలే అనుకుంటా గొద్దుడు గుద్దేశాడు సోలో సకోయాని అండ్ జేకబ్ ఫాతు గానికి. ఇక చూడు పట్ట పగలే చుక్కలు చూపించేశాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో కోడీ రోడ్స్ జేకబ్ ఫాతుని పట్ట పగలే చుక్కలు చూపించేశాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఒక క్రాస్ రోడ్ ఇచ్చి ఇక టేబుల్ పైన పండబెట్టిగా దుంకేస్తాడు రింగ్ పైన నుంచి. ఇక టేబుల్ మొత్తం మిరిగిపోతుంది, వాళ్ళిద్దరు అటే పడిపోతారు. ఆ తర్వాత టామాటోంగా అండ్ టాంగాలోవా వాళ్ళు ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు రావడంతో ఓరి నాయన ఓరి అమ్మో, జెమ్మీ ఊసో వచ్చేస్తాడు ఇక డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఇక జెమ్మీ ఊసో ఒక్కడే టామాటోంగా అండ్ టాంగాలోగానికి గుద్దేసి కింద పండబెడతాడు. ఆ తర్వాత సోలో సకోయానికి ఒక డేంజరస్ స్పియర్ నిచ్చి రోమన్ రైన్స్ గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. జెమ్మీ ఊసో వస్తాడని నాకైతే ఎప్పటి నుంచో తెలుసు, ఈ మ్యాచ్ లో వస్తాడని నాకు ఎప్పటి నుంచో తెలుసు. వచ్చాడు జెమ్మీ ఊసో. ఇక ప్రేమ ఆగక ఇక ఆ తమ్ముని జెమ్మీ ఊసో తమ్ముని రోమన్ రైన్స్ పట్టుకొని కౌగులించుకున్నాడు. ఇక జెమ్మీ ఊసో అండ్ రోమన్ రైన్స్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటే రింగ్ లో నుంచి వాళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళంగానే అండ్ టామాటోంగా అండ్ టాంగాలోవా అండ్ సోలో సకోయా వాళ్ళు ముగ్గురు కలిసి చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు కోడీ రోడ్స్ పైన. ఇక చూడు ఇద్దరు తమ్ముళ్ళు కలిసిగా గుద్దేస్తారు, నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఈరోజు బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో సోలో సకోయా గానికి. ఆ తర్వాత మరొక ట్విస్ట్ ఏంటిదంటే ది ఫైనల్ బాస్ ది రాక్ ఎంట్రీ ఇస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఈసారి ఖచ్చితంగా మ్యాచ్ ఉంది, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్. ఓరి నాయన ఓరి అమ్మో, ఈ మ్యాచ్ మాత్రం అదిరిపోతుంది రెస్సల్ మేనియాలో. ఓరి నాయను, నిజంగా ద రాక్ వచ్చి ఏం చేయడు, ఖాళీ చూసి అటు ఇటు తిప్పి ఎరీనా నుండి వెళ్ళిపోతాడు. ఇక చూడు ఈ మ్యాచ్ మాత్రం అదిరిపోతుంది అనుకో. కానీ ఈరోజు కోడీ రోడ్స్ చాలా అంటే చాలా తన్నులు తిన్నాడు అక్కడ. బ్లడ్ లైన్ చేతిలో ఇక్కడ కెవిన్ ఓవెన్స్ చేతిలో కెవిన్ ఓవెన్స్ కూడా గుద్దేశాడు. ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, మ్యాచ్ అయిపోయిన తర్వాత గుద్దేశాడు. ఎందుకు రోమన్ రైన్స్ తో కలిశావు అని గుద్దేశాడు నిజంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.